ఎయిర్ బస్ ఆకాశంలో విహరించే ఓ 5-స్టార్ హోటల్లా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతుంటే ఆప్యాయంగా రిసీవ్ చేసుకునే ఎయిర్ హోస్టెస్, ముట్టుకుంటే మాసిపోతాయేమోనన్నట్లుగా కనిపించే కుషన్ సీట్లు, ఎంటర్టైన్మెంట్ కోసం బెస్ట్ వీడియో విజన్, 3D సరౌండ్ సౌండ్ క్వాలిటీ ఇవి ఈ ఎయిర్ బస్ 350 ఫీచర్స్. హైదరాబాద్ ఏవియేషన్ షోలో సందడి చేస్తున్న ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ లోపలికెళ్ళి ఓ లుక్కేద్దాం పదండి. సో మనం ఖతార్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి A350XWB అనేటువంటి ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నాము. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్లో లగ్జూరియస్ ఎయిర్క్రాఫ్ట్గా దీన్ని చెప్తున్నారు. సో ఖతార్ ఎయిర్వేస్ సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఈ ఎయిర్ బస్ న్యూ మోడల్ని ఇనిషియేటివ్ తీసుకుంది. దీంట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ మొదలుకుంటే లగ్జరీస్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి, సో ఏ విధంగా ఈ లగ్జరీ ప్లేన్లో వెళ్ళొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫీచర్స్ చూద్దాం. ఇందులో లోపలికి వచ్చినట్లయితే రెండు క్లాసులుగా దీన్ని విభజించడం జరిగింది. ఒకటి బిజినెస్ క్లాస్, ఒకటి ఎకానమీ క్లాస్లో చూసుకోవచ్చు. దీంట్లో బిజినెస్ క్లాస్లో చూసుకున్నట్లయితే 36 సీట్స్ ఉంటాయి. ఎకానమీ క్లాస్లో చూసుకున్నట్లయితే 246 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనం ఎంట్రీ కాగానే ఏరోప్లేన్లోకి ఎంట్రీ కాగానే ఒక రిసెప్షన్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే సో ఇక్కడైతే మొత్తం టోటల్గా సీట్స్కి సంబంధించి చూద్దాం. బిజినెస్ క్లాస్లో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో పూర్తిగా LED స్క్రీన్స్ ఉంటాయి. ఇక మనం కూర్చొని చూసినట్లయితే సిట్టింగ్ కెపాసిటీకి సంబంధించి చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఒక బిజినెస్ క్లాస్ పీపుల్ ఏ విధంగా ఈ ప్లేన్లో ఎంజాయ్ చేయొచ్చు, అదేవిధంగా దీంట్లో పూర్తిగా ఎంజాయ్ చేసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. సో ఒక దాదాపు 18 ఇంచెస్ నుంచి 21 ఇంచెస్ దగ్గర ఉండేటువంటి స్క్రీన్స్, LED స్క్రీన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తిగా సీటింగ్ ఎలా ఉండాలనేది మార్చుకోవడానికి ఇందులో ఏర్పాట్లను మనం స్పెషల్గా చూస్తున్నాం జరుగుతూ ఉంటుంది. చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఎకానమీ క్లాస్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు. దగ్గర 246 సీట్స్ ఈ ఎకానమీ క్లాస్లో ఉండడం జరుగుతుంది. సో 3+3 అనేటువంటి కాన్సెప్ట్లో ఇందులో ఉన్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఉంటుంది. మనం చూసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్కి ఈ లాంగ్ వే జర్నీలు చేసేటువంటి ప్లేన్స్ అన్ని కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. దాదాపు 246 సీట్స్ ఇందులో ఉంటాయి. మనం చూసుకోవచ్చు 3 రోస్లో ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ను ఒకసారి చూద్దాం. సో శ్రీనివాస్, ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ను మనం ఒకసారి చూపించడం ప్రయత్నం చేద్దాం కస్టమర్స్కి. ఎందుకంటే ఇందులో సీటింగ్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే 3 రోస్లో సీటర్స్ ఉంటాయి. సో ఇక ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 10.6 LED ఒక స్క్రీన్ ఉంటుంది. దీంతో పాటుగా దాదాపుగా 2000 ఛానల్స్ని మనం వ్యూ చేసుకునే విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించి పెంచుకోవచ్చు. అంతా కూడా టచ్ స్క్రీన్ ఓరియంటేషన్లో ఉంటుంది ఇదంతా కూడా. సో అది కాకుండా టచ్ స్క్రీన్ కాకుండా మాన్యువల్గా కూడా రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోనేటువంటి సదుపాయం కలిగి ఉంటుంది. లాంగ్ జర్నీలు వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ ప్లేన్ అనేది సింపుల్లీ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో దాదాపుగా 246 సీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 కంటైనర్స్గా 3 కంపార్ట్మెంట్గా ఇవంతా కూడా విభజించడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇంకా ఇది అంతా కూడా ఎకానమీ క్లాస్గానే చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఫుడ్ ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై అంతా కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇదంతా కూడా క్యాఫెటేరియాగా చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం లోన్కి వెళ్ళి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ముందు ఎలా ఉందో సో ఎండుకు వచ్చేసరికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చూసుకోవచ్చు. ఇక లగేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. చాలా మోడర్న్గా ఈ లగేజ్కి సంబంధించిన కంఫర్టబిలిటీ మనం చూస్తుండొచ్చు. సో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ అన్నీ కూడా ఇందులో ఉపయోగించారు. సో లోడ్ లిమిట్ దగ్గర 36 kgs వరకు కూడా మనం ఇందులో పెట్టుకునేటువంటి వీలుంది. సో ఇలా పెట్టగానే ఇది కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో చూసుకోవచ్చు. అంటే లగ్జరీ ప్లేన్స్ లాంగ్ జర్నీ చేస్తుంటారు కాబట్టి కంఫర్టబిలిటీ పూర్తి స్థాయిలో కంఫర్టబిలిటీ ఉండే విధంగా ఈ ప్లేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎకానమీ క్లాస్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా మనం ఇప్పుడు చూసాం. బిజినెస్ క్లాస్లో ఫ్రంట్ సైడ్ అంటే కాక్పిట్ సైడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పరంగా తర్వాత ఎకో ఫ్రెండ్లీ పరంగా ఈ ఎయిర్లైన్ సంబంధించిన విమానాలు అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పచ్చు. మనం చూసుకో హ్యూజ్ చాలా వెడల్పుగా ఉండేటువంటి బాడీ మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా వెడల్పుగా ఉంది. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సదుపాయాలు చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పుకుందాం. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రతి LED స్క్రీన్స్ ఉంటాయి. LED స్క్రీన్స్లో మనకు కావాల్సిన ఇండివిజువల్గా ఉంటుంది. సో దీంట్లో
ఎజెక్టెడ్ బటన్ ఉంటుంది, ఏదైనా ఫుడ్ అది పెట్టుకోవడానికి కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు మనం చూసుకుండొచ్చు. సో హాయిగా జర్నీ చేస్తూనే ఫుడ్ ఆరగించవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి రిమోట్ ఉంది, మనకు సంబంధించినటువంటి దీంట్లో లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ఎవ్రీథింగ్ ఈ మానిటర్లో, విమానంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ మానిటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్కి సంబంధించి తెలుసుకున్న 2000 సినిమాలు, తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఫ్రీలోడెడ్గా ఉంటాయి. ఇందులో చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి మనకు నచ్చిన ప్రోగ్రామ్ని ట్యూన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సౌండ్ పెంచుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్తో మన జర్నీని సుఖంగా మనం అనుకున్న డెస్టినేషన్కి ప్రయాణించే విధంగా ఖచ్చితంగా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్బస్ 350ని రూపొందించని చెప్పవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ A350 నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.